ఆదివాసీ మహిళలు బైండోవర్ పేరుతో అర్ధరాత్రి తహసీల్దార్ కార్యాలయానికి తరలించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు తహసీల్దార్కు మెమోరాండం సమర్పించారు. దమ్మనపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన ఆదివాసీ మహిళలను అకారణంగా అర్ధరాత్రి పూట తహసీల్దార్ కార్యాలయానికి తరలించి బైండోవర్ చేయాలని ప్రయత్నించిన ఫారెస్ట్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూడాలని అన్నారు. ఆదివాసీ మహిళలకు ఫారెస్ట్ అధికారుల చేత క్షమాపణలు చెప్పించాలని, లేని పక్షంలో ఆదివాసీ సంఘాలన్నీ ఏకమై ఉద్యమిస్తామని కూడా హెచ్చరించారు. అవకాశంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం అనేది పెళ్లి మండలంలోని మాకులపేట, అలాగే దమ్మనపేట, నాగసముద్రం గ్రామాలటువంటి ఆదివాసీ మహిళలు, ఆదివాసులు మరి ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం, కడుపు పొట్ట కోసం మరి ఏదో కొంత సాగు చేస్తున్న భూమిలో మరి వాళ్ళు సాగు చేస్తున్నటువంటి తరుణంలో ఏదైతే ఫారెస్ట్ అధికారులు మరి వాళ్ళ దౌర్జన్యంగా మరి వీళ్ళే కక్షదారులుగా, వీళ్ళే మరి రౌడీలా లేకుంటే గుండాలా మరి ఆ ప్రాతిపదికన మరి ఆ అర్ధరాత్రి మరి 8 గంటల 9 గంటల ప్రాంతంలో మహిళలను తీసుకొని వచ్చి చాలా బలవంతంగా తీసుకొచ్చి ఎంఆర్ఓస్ తీసుకురావడాన్ని మా ఆదివాసీ సమాజం తర్వాత తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం రాను రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క దండేపల్లి మండలమే కాదు, ఒక మంచిర్యాల జిల్లా కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఈ యొక్క ఆదివాసీ సమాజం, ఆదివాసులు అందరూ తిరగబడే రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి ఫారెస్ట్ అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అందరితో మమేకమై కలిసి రానున్న ఏ అయితే కార్యక్రమాలు చేయడానికి మీరు సహకరించి తప్ప మరి ఇట్లాంటి చర్యలు చేస్తూ పోతామంటే మరి రాను రోజులు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆదివాసీ సమాజం నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి తప్ప